హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, మనం గోల్డ్ కొనడం ఎంత ముఖ్యమో ఆ గోల్డ్ యొక్క బిల్స్ కూడా అంతే ముఖ్యమండి. దానికి సంబంధించి ఈ వీడియోలో నా లైఫ్లో రియల్గా జరిగిన కొన్ని సంఘటనలు అనమాట. నేను చాలా దగ్గర నుంచి చూసాను ఇటీవల. అందుకని ఆ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించి అయితే ఈ వీడియో వేస్తూ ఉన్నానండి. ఏం జరిగింది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. రీసెంట్గా నాకు బాగా తెలిసిన వాళ్ళు, చాలా దగ్గర వాళ్ళు అనమాట. తన హౌస్కి దగ్గరలో ఉన్న ఒక గోల్డ్ షాప్లో అయితే ఒక ఆర్నమెంట్ చేయించారండి. ఒక 1 అవర్లో చేంజ్ చేయించారు. అయితే ఆవిడ ఎప్పటి నుంచో అక్కడైతే వస్తువులు చేయించుకుంటున్నారంట. మరి ఈసారి ఎందుకు ఇలా జరిగింది అనేది తెలియదు నాకు కూడా. తను ఏదైతే ఆర్డర్ పెట్టుకొని ఒక చైన్ చేయించుకున్న తర్వాత ఒక 2 months ఆగి ఏదో కొంచెం మనీ అవసరమయ్యి ఆ చైన్ అయితే పెట్టి అమౌంట్ తెచ్చుకోవడానికి బ్యాంక్కి వెళ్ళారు. బ్యాంక్కి వెళ్తే ఆ బ్యాంక్లో ఆ చైన్ని చెక్ చేసి, ఇది జస్ట్ 18 క్యారెట్ గోల్డ్ అమ్మ, దీనికైతే అంత అమౌంట్ ఇవ్వము అని చెప్పడం జరిగింది. కానీ మేడం ఏంటి అని అంటే, అది 916 అమౌంట్ కట్టి ఆర్నమెంట్ అయితే చేయించుకునింది. 916కి అమౌంట్ కట్టింది ఆ షాప్లో. బట్ ఏంటంటే వాళ్ళు 18 క్యారెట్ గోల్డ్ అయితే ఇవ్వడం జరిగిందంట. సరే వెళ్ళి ఆ షాప్ని వెళ్ళి కన్సల్ట్ అయ్యారు. వెళ్తే ఆయన అన్నారంట, సరే నీకు నేను బిల్లు ఇచ్చుంటాం కదమ్మా, బిల్లు తీసుకురండి అని అంటే, లేదన్నా నువ్వు బిల్లు ఏమి ఇవ్వలేదు, చైన్ తీసుకెళ్ళండి, తర్వాత నేను బిల్ వాట్సాప్ చేస్తాను అని చెప్పారు. మీరు ఇవ్వలేదన్నా. సరే మనం ఎప్పటి నుంచో చేయించుకుంటున్న వాళ్ళే కదా అని నేను లైట్ తీసుకున్నానంటే, లేదు మేము బిల్ ఇవ్వకుండా ఉండము, ఖచ్చితంగా ప్రతిదానికి బిల్లు ఉంటుంది, బిల్ లేదు అని అంటే నేనేం చేయలేను అన్నట్టు చెప్పారంట. మేడం అయితే చాలా బాధపడ్డారు. నెక్స్ట్ ఏంటంటే, ఇంట్లో కూడా వాళ్ళు చాలా గొడవ పెట్టారనమాట. ఇప్పుడు నువ్వు చేయించుకున్నప్పుడు బిల్ తెచ్చుకోవాలి కదా, ఎందుకు సైలెంట్గా వచ్చేసావు అంటే, ఆమె ఏమనుకుంది అంటే, ఇన్ని ఇయర్స్ నుంచి మనం చేయించుకుంటున్నాం కదా, ఏమవుతుంది అన్నట్టు అనుకుంది. తర్వాతే నాకు గుర్తొచ్చింది దీని మీద ఒక వీడియో చేద్దాము అనేసి. ఫస్ట్ విషయం ఏంటి అని అంటే, నేను ఫస్ట్ నుంచి కూడా అది చిన్నదైనా సరేనండి, 1 గ్రామ్ గోల్డ్ అయినా సరే నేను కొంటే దానికైతే నేను ఇలా బిల్స్ అనేవి ఎప్పుడు దాచిపెట్టుకుంటూ ఉంటాను. అక్కడ చూస్తే చిన్నది ఇవేంటి అని అంటే, నార్మల్ స్లిప్స్లో కూడా, అంటే ఎప్పుడో కొన్నవి ఏమైనా చిన్న ఇయర్ రింగ్స్. ఇప్పుడు ఇది చూస్తే 2024లో వేరే దగ్గర తీసుకున్న ఇయర్ చైన్స్ ఇవి. తర్వాత వచ్చేసి అన్నీ అండి, ప్రతి ఒక్క బిల్లు, చిన్న బిల్లు దగ్గర నుంచి పెద్ద బిల్ దాకా అయితే అన్నీ మనం దాచుకొని ఉంచుకోవాలి. ఎందుకు అని అంటే, మనం గోల్డ్ కొనడం ఎంత ఇంపార్టెంటో, ఆ గోల్డ్కి సంబంధించిన బిల్లు కూడా మన దగ్గర ఉంటేనే మనం ఏమైనా ఎప్పుడైనా ఒక చిన్న మిస్టేక్ జరిగితే అయితే మనం చూసుకోగలము. ఇది చూడండి, ఎప్పుడెప్పుడు బిల్స్ ఉన్నాయి. ఇది కూడా 24లోదే. ఇలా 24లో కొనింది. ఆఖరికి నేను సిల్వర్ ఐటమ్ అయినా సరే, ఏదైనా మనము పట్టీలు కానీ లేదా సిల్వర్వి ఏమైనా వెండివి గిన్నెలు, అంటే గంధపు గిన్నెలు లేదా కుంకపు భరిణ అలాంటివి కొంటాం కదా, సిల్వర్ ఐటమ్ కొన్నా కూడా వాటి తాలూకా బిల్స్ కూడా నేను చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను. ఖచ్చితంగా మనమైతే బిల్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అవి కొన్ని ఇయర్స్ అయినా సరే, ఇప్పుడు సపోజ్ మనము గోల్డ్ అంతా పిల్లలకి ఇచ్చేసాము, ఆ గోల్డ్తో పాటు ఆ బిల్స్ కూడా ఇచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త చేసుకుంటారు. బిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే మనము రూపాయి సేవ్ చేసుకొని కొన్న గోల్డ్ వేస్ట్ అనమాట. ఒకవేళ అటు ఇటు ఏమైనా అయ్యింది, ఏదైనా తేడా అయింది అని అంటే, మన దగ్గర బిల్ అనేది లేకపోతే మనం ఏం చేయలేం కదా. ఇక్కడ చూడండి, ఇదైతే నేను 2012లో కొన్నాను. ఇది 2012లో కొన్నాను అనమాట. ఇలాగా బిల్స్ అయితే అలాగే నేను తీసి పెట్టుకొని ఉంటాను, ఏది కూడా పడేయను అనమాట. 2012లో ఇలా 2012లో నుంచి 2024 వరకు 2024 అనమాట. ఇలా 2024 వరకు కొన్న ప్రతి బిల్ అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మనం ఎంతో కష్టపడి 1 గ్రామ్ గోల్డ్ కొనాలి అని అంటే ఎన్నో సాక్రిఫైజెస్ చేసి, ఎన్నో ఆశల్ని వదులుకొని ఒక గోల్డ్ ఐటమ్ అయితే తీసుకుంటామండి. తీరా ఆ గోల్డ్ ఐటము మనం
కట్టిన అమౌంట్కి వాళ్ళు ఇచ్చిన ఐటెంకి అసలు సంబంధం లేదు అని తెలిసినప్పుడు ఆ బాధ అసలు వర్ణనాతీతం అనమాట. కాబట్టి ఏంటి అని అంటే మనం కొన్న ప్రతి గ్రాముకు కూడా అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే మన దగ్గర బిల్స్ అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి మనము. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి ఏదైనా కొంచెం తేడా వచ్చినప్పుడు మనం ప్రశ్నించడానికి అయితే ఉంటుంది. ఇలా నేనైతే బిల్స్ అన్నీ కూడా ఈవెన్ చిన్నవైనా సరే ఇలా బిల్స్ అయితే ఒక దాంట్లో ఒక కవర్లోనో లేకపోతే ఎందులో ఒక దాంట్లో పెట్టేసుకొని అయితే సేవ్ చేసుకుంటాను. చూడండి, డిఫరెంట్ షోరూమ్స్ నుంచి తీసుకున్నది. ఇదైతే ఎంవిఆర్ మాల్ నుంచి తీసుకున్న, ఇదైతే మోహన్ రెడ్డి నుంచి, నెక్స్ట్ ఇవి మోహన్ రెడ్డి నుంచి, నెక్స్ట్ ఇదైతే మలబార్ నుంచి. ఇవేంటంటే అది తెలిసిన వాళ్ళ దగ్గర చేయిస్తాం కదా, దీని తాలూకు బిల్ కూడా ఉంది. బట్ నెక్స్ట్ ఏంటంటే మనం ఎస్టిమేషన్ బిల్ వేయించుకున్నప్పుడు ఇలా వేసి ఇచ్చేవాళ్ళు. ఇది వచ్చేసి సిఎంఆర్ నుంచి. ఇలా డిఫరెంట్ అండి. బిల్ మాత్రం వాళ్ళు మళ్ళీ ఇస్తాము అంటే మనం కొన్ని నార్మల్ జ్యువెలరీ షాప్స్లో చేయించుకున్నప్పుడు మళ్ళీ ఇస్తాము అలా చెప్పినా కూడా మనము లైట్ తీసుకోకూడదు. వెంటనే 1-2 సార్లు అడిగితే మనం బిల్ తీసుకోవాలి. అప్పుడే మనం గట్టిగా ఏదైనా ఇష్యూ వస్తే ఫైట్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.